ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. సో డయాబెటీస్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ రిస్క్ స్ట్రాటిఫికేషన్ అనేది జరగాలి. రిస్క్ స్ట్రాటిఫికేషన్ అంటే ఎవరికి డయాబెటీస్ రాబోతుంది అనేది కనుక్కోవడం ఇంపార్టెంట్. ఎవరికైతే హై రిస్క్ ఉంటుందో ఆ హై రిస్క్ ఉన్న వాళ్ళు ఎవరు? ఫ్యామిలీ పరంగా, పేరెంట్స్ పరంగా, సిబ్లింగ్స్ పరంగా, ఊబకాయం పరంగా, అసోసియేటెడ్ కండిషన్స్ పరంగా వీళ్ళందరూ కూడా రిస్క్ కండిషన్స్ ఉన్నవాళ్ళు. సో వీళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ సర్వేలెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇట్లాంటి రిస్క్ ఉన్నవాళ్ళు బిగినింగ్ నుంచే ఎలా టెస్టులు చేస్తామో అలా షుగర్ గురించి కూడా ఫోకస్ చేసి షుగర్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చెక్కింగ్ అనేది జరగాలి. మరి షుగర్ రాకుండా జాగ్రత్తలు అంటే ఏంటి? ఒక డే క్రమంలో చూసుకుంటే ఒక లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ షుగర్ డిజీజ్కి. ఎందుకంటే మానసిక ఒత్తిడితో షుగర్ వస్తుంది, వ్యాయామం లేకపోయినా షుగర్ వస్తుంది, ఆహార పద్ధతులు సరిగ్గా ఉండకపోయినా షుగర్ వస్తుంది. ఇలాంటివన్నీ గమనించుకొని చేయాలి అంటే డైలీ చేసే దినచర్యలు ప్రాపర్గా ఉండాలి. ఈ దినచర్యల్లో ముఖ్యంగా మనం చేయాల్సింది స్లీపింగ్ ప్యాటర్న్ ప్రాపర్గా ఉండాలి. రికమెండెడ్ 7 to 8 అవర్స్ పడుకోవాలి. అది కూడా బిట్వీన్ 10 to 5 or 6. అలాగే బ్రేక్ఫాస్ట్ టైం ప్రకారం చెయ్యాలి. బ్రేక్ఫాస్ట్లో తినాల్సిన సబ్స్టెన్సెస్ ఏవైతే రికమెండ్ చేస్తారో అవే తినాలి. అలాగే లంచ్ రైస్తో కాస్త కూడిన తినొచ్చు. దెన్ డిన్నర్ అర్లీగా ఫినిష్ చేసి బై 8 o'clock ఫుడ్ అనేది కంప్లీట్ చేయాలి. ఇదే చేస్తూ ఎక్సర్సైజ్ పరంగా చూసుకుంటే ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయడం ఇంపార్టెంట్. అలాగే డయాబెటీస్ని రివర్స్ చేసే విధంగా కొన్ని పర్టికులర్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో అవి యోగా, థాయిచి, మెడిటేషన్ అండ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా పాటించాల్సిన అవసరం ఉంటుంది. వీటితో పాటు రెగ్యులర్ అమౌంట్ ఆఫ్ టెస్టింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్స్, డాక్టర్ రికమెండేషన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చేసిన దానివల్ల మనం ఈజీగా డయాబెటీస్ని నివారించుకోవచ్చు.